తెలంగాణకు ముందు ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ దోస్తానా ఉంది. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే వాళ్ళిద్దరు ఇంటర్నల్‌గా ఒక్కటేగా ఉన్నారు. ఒక్కటిగా ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఉంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మేము బీఆర్ఎస్‌కి, కేసీఆర్‌కి వ్యతిరేకంగా పోరాడదాం అన్నప్పుడు మాకు సరైన ఆయుధాలు ఇవ్వట్లేదు. మాకు సరైన పుషింగ్ లేదు భారతీయ జనతా పార్టీలో. ఎందుకంటే ఇంటర్నల్‌గా బీజేపీ, బీఆర్ఎస్‌కే సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి చాలా మంది బయటకొచ్చేసినటువంటి మాజీ బీజేపీ నాయకులు అన్నమాట. కానీ ఎక్కడ కూడా బీజేపీ నాయకులు దీన్ని ఖండించలేదు. మేము బీఆర్ఎస్‌కి మేము వ్యతిరేకం అని చెప్పి ఎక్కడ కూడా కిషన్ రెడ్డి గాని, ఇతర నాయకులు గాని ఎవరు కూడా చెప్పలేదు. అయితే ముఖ్యంగా ధర్మపురి అరవింద్ కూడా ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యలకు వాళ్ళు సపోర్ట్ చేసే వ్యాఖ్యలే చేశారు. అంటే బీఆర్ఎస్‌కి బీజేపీ సపోర్ట్ ఉందనే విషయం అందరూ అన్నప్పటికీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే బెస్ట్. రేవంత్ రెడ్డికి ఓటేస్తే తెలుగుదేశానికి ఓటేసినట్టే, చంద్రబాబుకు ఓటేసినట్టే. రేవంత్ రెడ్డి కంటే మీరు కేసీఆర్ కేసింది బెస్ట్. కేసీఆర్ అన్న 10 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిండు. ఆయనకేసినా బెస్ట్ కానీ రేవంత్ రెడ్డికి మాత్రం వేయొద్దు. రేవంత్ రెడ్డి కేసే తెలుగుదేశం పార్టీకే వేసినట్టు ధర్మపురి అరవింద్ మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని గెలిపించొద్దు, రేవంత్ రెడ్డికి ఓటేయొద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు అని చెప్పేసి ధర్మపురి అరవింద్ చెప్పే ప్రయత్నం చాలానే చేశారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గ్రేటు. రేవంత్ రెడ్డి నా మిత్రుడు రేవంత్ రెడ్డి చాలా రిస్క్ తీసుకుండు. ఆయన చాలా మందిని గెలిపించిండు. గ్రేటే అని చెప్పేసి రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడుతుండు. ఒక లీడర్ అన్నప్పుడు ఒక స్టాండ్ తీసుకుంటే గెలిచినా, ఓడినా, తన శత్రువు గెలిచినా, తన శత్రువు ఓడినా, లేకపోతే తాను గెలిచినా, ఓడినా ఒకే స్టాండ్ పైన ఒకే మాట మీద ఉండాలి. కానీ ఇక్కడ ధర్మపురి అరవింద్ రేవంత్ రెడ్డికి ఓటేస్తే తెలుగుదేశానికి ఓటేసినట్టే అని చెప్పేసి ఒక సెటరికల్ గా మాట్లాడడం, కేసీఆర్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత కేసీఆర్ ఓడిపోయాడు. అది చాలా మంచి విషయము. పోయింది. ఒక పీడ విరగడైంది కేసీఆర్ పాలనకి. ఇక మళ్ళీ కేసీఆర్ గెలవడు. అంతకుముందేమో కేసీఆర్‌కే ఓటేస్తే బెస్ట్. కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెస్ట్ అన్నటువంటి ధర్మపురి అరవింద్ ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఓడిపోయి మంచి పని అయిపోయింది. ఇక బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది సాలిగా. కాంగ్రెస్ గెలవడము మంచిదే. రేవంత్ రెడ్డి వెరీ గుడ్. చాలా కష్టపడ్డాడు అని చెప్పేసి కితాబిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇలాంటి రాజకీయ నాయకులు ఉంటారు. అంటే ఏ ఎండగా గొడుగు పట్టే రాజకీయ నాయకులు ఉంటారు. అలాంటి వాళ్ళలో ధర్మపురి అరవింద్ కూడా ఒకళ్ళు అని చెప్పేసి మనం అనుకోవచ్చు.